ఫ్రెండ్స్ అందరికీ. మేము ఈరోజు వచ్చేసి తిరుమలగిరి వెళ్ళాము. అక్కడ పాలు పొంగల్ చేసుకుంటున్నాము. ఇప్పుడే పాలు పొంగాయి, బియ్యం వేస్తున్నాం అందులో. అక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. పాలు పొంగల్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం మేము. ఇక ప్రశాంతంగా ఉంది. అక్కడ చుట్టుప్రక్కల మంచిగా కట్టెలు, పొయ్యి అన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ మంచిగా పాలు పొంగల్ చేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు. గ్యాస్ సౌకర్యం కూడా ఉంది, కానీ మనకి కట్టెల పొయ్యి మీద చేసింది ఎంత మంచిగా ఉంటుంది దేవుడికి నివేదిస్తే. అందుకే మేము కట్టెల పొయ్యి మీదనే చేసాము. మా పాయసం అయితే రెడీ కాబోతుంది. మా సాయి శరణ్య మాత్రం పాయసం చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది. నవ్వుతూ యాక్షన్ చేస్తుంది. వాళ్ళ బాబాయ్ నవ్విస్తున్నాడు. మా పాపకి ఆకలి అవుతుంది. అక్కడ కూర్చొని మంచిగా ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఉగాది ముందు వారం వచ్చి చాలా వరకు, ఉగాది ముందు శనివారం వచ్చి చాలా వరకు పాలు పొంగల్ చేసుకుంటారు. కానీ మాకు ఆ రోజు కుదరలేదు, అందుకే ఈరోజు వెళ్ళాము మేము. చూడండి ఫ్రెండ్స్, మా పాప మా సాయి శరణ్య కలిసి ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పాయసం చేస్తున్నారు వాళ్ళిద్దరు. మమ్మల్ని పక్కగా నెట్టారు, వాళ్ళిద్దరే స్టార్ట్ చేశారు. ఇక మేము చేస్తామని పాలు పోస్తున్నారు, పాయసం చేస్తారు ఇద్దరు కలిసి. మమ్మల్ని ఏం చేయనట్లేదు, వాళ్ళిద్దరే చేస్తారంట. మంచిగా పాలు పోసారు మా పిల్లలు ఇద్దరల్లా. దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము. మా పిల్లలు చూడండి ఎలా దండం పెట్టేస్తున్నారు. మంచిగా దండం పెట్టుకుంటుండు. మా విశ్వాస్ గారు చూడండి ఎలా దండం పెడుతున్నాడు, వంగి మరీ దండం పెట్టుకుంటుండు. ఎక్కడికైనా పోతే అలానే చేస్తాడు మా విశ్వాస్ గారు. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంది. మా వరుణ్ బాబుకి అయితే గుండు చేపించారు మంచిగా. అక్కడ మంచిగా ఒక దేవుడు అంటే ఇప్పుడు మనకి గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం పెట్టలేం కాబట్టి ఆ చెట్టు కింద రాయి తీసుకొని మంచిగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడికి దీపం వెలిగి బొట్లు పెట్టుకొని దేవుడికి దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి మంచిగా అక్కడే దేవుడికి సమర్పించడానికి మన మొక్క అనేది చెల్లుతుంది అన్నమాట. ఫోటోలు దిగడానికి రెడీ అయ్యారు మా పిల్లలు మంచిగా. అక్కడిగా ఫోటోలు దిగుతున్నారు. ఇక ఫోటోలు అంటే చాలా ఒకళ్ళు ఒకవైపు చూస్తారు, ఒకళ్ళు ఒకవైపు చూస్తారు అనమాట. ఎట్లా దిగుతారో వాళ్ళకే అర్థం కాదు. ఇక సాయి శరణ్య చూడండి ఇక దీపం పెట్టేసింది మంచిగా. మమ్మల్ని పెట్టనీయకుండా ఆమె పెట్టేసింది. మా విశ్వాస్ గారు చూడండి ఆ చెట్టు దగ్గర ఉయ్యాల ఊగుతున్నాడు. వాళ్ళ డాడీ మంచిగా ఉయ్యాలు ఊగిస్తున్నాడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు చెట్లు కొమ్మలు ఉయ్యాలంటే బాగా ఇష్టం మా వాడికి మాత్రం. ఇలా ఎంజాయ్ చేస్తాడు. తిండి మాత్రం తిండి ఎంజాయ్లో ఫస్ట్ ఉన్నాడు. మేము ప్రసాదం పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక్కడ కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంకా ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. మనకి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే గుడి లోపలికి వెళ్తున్నాం మేము మాత్రం. స్టార్టింగ్ గరుత్మంతుడు ఉంటాడు అక్కడ. ఇక్కడ వచ్చేసి శ్రీ ఆంజనేయ టెంపుల్ అన్నమాట. స్టార్టింగ్ మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. అక్కడ దర్శనం చేసుకొని మనము ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలన్నమాట. అక్కడ పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయలు చెల్లించుకుంటాం అన్నమాట మనం. ఇక్కడ దేవుడు అనేది వెలిసిన దేవుడే అన్నమాట. స్టార్టింగ్ గరుత్మంతుడు ఉన్నాడుగా. మా పిల్లలకి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు.
మెట్లు మాత్రం బాగానే ఉన్నాయి. మా పిల్లలు బాగానే కష్టపడి ఎక్కారు పైదాకా. ఇక్కడ వచ్చేసి తలనీలాలు తీసుకునే ప్లేస్ అన్నమాట. ఇంకా తలనీలాలు తీసుకొని అందరూ మొక్కు చెల్లించుకుంటారు అనమాట. ఎవరైనా మొక్కున్న వాళ్ళు తలనీలాలు ఇచ్చేసి దేవుడి దగ్గర మొక్కేసుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి గరుత్మంతుడు మనకు స్టార్టింగ్ ఉంటాడనమాట. ఎక్కడ వెంకటేశ్వర స్వామి గరుత్మంతుడు అనేవాడు మనకు ఫస్ట్ దర్శనం ఇస్తాడనమాట. ఇంకా మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మా బాబు చూడండి ఎక్కుతూనే ఉంటాడు. మమ్మల్ని ఇక పట్టించుకోడు, వాడు ఎక్కుతూనే ఉంటాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ. మనకి వెంకటేశ్వర స్వామి అనేది పుట్టలో నుంచి వచ్చి దర్శనం ఇస్తాడనమాట. పుట్టలో నుంచి వెలిసిన దేవుడు అనమాట. స్వయంభుగా వెలిశాడు. అందుకే ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అన్నమాట. అనుకున్న కోరికలు నెరవేర్తే వడ్డీ కాసుల వాడు. ఇక్కడ వచ్చేసి కోనేరు అనమాట. స్వరంగంలో ఉందన్నమాట. కోనేరు అనేది కూడా ఇక్కడ కోనేరు అనమాట. దేవుడి దగ్గరికి అభిషేకాలు గట్లా ఏమైనా చేయాలంటే ఇక్కడ నుంచే తీసుకెళ్తారంట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే చాలా నీళ్ళు ఉండేవి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. చాలా తక్కువ అయిపోయాయి అన్నమాట. అక్కడ నీళ్ళు కొన్ని చల్లుకున్నా చాలు, మనకి ఎటువంటి పాపాలున్నా తొలగిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వెళ్ళని వాళ్ళు ఉంటే ఇలా మా వీడియో చూసి చాలా వరకు దర్శించుకోండి. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామివారి దేవాలయం పైన కూడా ఒకటి ఉన్నదన్నమాట. దర్శించుకున్నాము. ఇంకా పైకి వెళ్తున్నాము. ఇంకా ఉన్నాయన్నమాట దేవుడి దగ్గరికి. ఇంకా వెళ్ళలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిదంటే ప్రత్యేకం, స్వామివారు ఫస్ట్ వచ్చేసి అక్కడ పాదం పెట్టాడనమాట మనకి. ఇంకా అక్కడ లోపల ఉంటుంది అన్నమాట అడుగు ఆయనది. అక్కడ పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నివేదిస్తాం అన్నమాట. ఇంకో అక్కడ కనిపించేది స్వామివారి పాదం. అక్కడ స్వామివారి నామాలు, శంకు చక్రాలు అన్నమాట. ఇక్కడ దేవుడు అనేవాడు స్వయంగా వెలిసాడు. మంచిగా మనకి ప్రత్యక్షమైన ఉంటాడనమాట. ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. మేమైతే పూజలు కూడా చేయించుకున్నాము. 205 రూపాయలు ఇచ్చేసి 41 రోజులు జరుగుతాయంట. ఆ పూజలకు మేము అమౌంట్ అనేది ఇచ్చేసి గోత్రనామాలు చెప్పించుకుంటున్నాము. మీకు వీలైతే వెళ్ళండి, అక్కడ మీకు కూడా మంచి జరుగుతుంది. లోపలికైతే వెళ్తున్నాము. ఉచిత దర్శనము 10 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ ఉందన్నమాట. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి జనాలు మంచిగా దేవుని చూసాము. లైన్లో వెళ్తున్నాము. ఎవరూ లేరు. మేము ఎందుకంటే పొద్దుగాల వెళ్ళాము కాబట్టి ఇక ఎవరూ లేరనమాట. ప్రశాంతంగా జరిగింది. లోపలికి మాత్రం ఫోన్ వెళ్ళలేదు, అందుకే దేవుని చూపించలేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి గుడి నుంచి బయటకు వచ్చేసినాక వరహాస్వామి దర్శనం ఇస్తాడు. ఇక్కడ మా వాడు వచ్చేసి మంచిగా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళని వీడియోలు తీస్తున్నాడు, ఫోటోలు తీస్తున్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఆ ఫోన్ తీసుకొని. మాకు మాత్రం ఇవ్వట్లేదు. ఇంకా పైకి వచ్చేసామన్నమాట. ఇంకా పైన దర్శించుకొని పైన మళ్ళీ మల్లేశ్వర స్వామి శివయ్య ఉండనమాట మనకి దర్శనం ఇస్తాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మారేడు చెట్టు కింద పుట్ట ఉన్నది. ఆ పుట్ట కాడ ఇక్కడ అనేది యజ్ఞం జరుగుతుందంట. ఇక్కడ అనేది మారేడు చెట్టు అనమాట. ఇక్కడ మనకు సంతానం లేని వారికి ఉయ్యాల కట్టి మంచిగా స్వామివారిని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటే మనకి ఆ సంతానం అనేది కలిగిస్తాడనమాట. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గడస్తంభము
లోపలికైతే వెళ్ళాము. శివయ్య దర్శనం చేసుకుంటున్నాము. మేమైతే మల్లేశ్వర స్వామి వారి దర్శనం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు. మొత్తానికైతే మా శివయ్య దర్శనం కంప్లీట్. బాయ్ ఫ్రెండ్స్.